హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి 27న జరిగినటువంటి షిఫ్ట్ 1 ఎగ్జామ్కి సంబంధించి పేపర్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఇందులో మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అనేది చూద్దాం. సో ఫస్ట్ చూడండి, మ్యాథ్స్ నుంచి దాదాపుగా మనకి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. మ్యాథ్స్ నుంచి దాదాపుగా 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇందులో 20+ క్వశ్చన్స్ అనేవి అందరూ చేసే విధంగా ఉన్నాయి. మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇందులో 20+ క్వశ్చన్స్ అనేవి అందరూ చేసే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించి ఇందులో ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, ఇంకొకటి బయాలజీ. సో ఇందులో 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇందులో నుంచి మనకి 22+ క్వశ్చన్స్ అనేవి అందరూ చేసే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇందులో 25+ క్వశ్చన్స్ అనేవి అందరూ చేసే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇందులో 16+ క్వశ్చన్స్ అనేవి అందరూ చేసే విధంగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అత్యధికంగా రీజనింగ్ నుంచి మనకి రీజనింగ్ నుంచి అత్యధికంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్? 30 క్వశ్చన్స్ అడగడం జరిగింది. రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. కేవలం మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుకుంటే 25 క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సో మన ఛానల్లో ఫిజిక్స్కి సంబంధించి, నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి, నెక్స్ట్ బయాలజీకి సంబంధించి దాదాపుగా 1000+ క్వశ్చన్స్ అనేవి మనం వీడియో చేయడం జరిగింది. 1000+ క్వశ్చన్స్ పైన మనం ఎక్స్ప్లెనేషన్తో సహా మనం వీడియోస్ అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా జీకేకి సంబంధించి దాదాపు 100+ క్వశ్చన్స్తో మనము ఎక్స్ప్లెనేషన్తో సహా ఈ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను, డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్టయితే సో వెంటనే ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి. చాలా క్వశ్చన్స్ అనేవి మనం చేసినటువంటి ఈ 1000+ క్వశ్చన్స్ నుంచి రిపీట్ అవ్వడం అనేది జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోస్ని మీరు చూడడానికి ట్రై చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ టైంలో ఎలాంటి డిస్ట్రాక్షన్కి మీరు గురి కాకుండా సో పేపర్ అనేది ఎలా వస్తుంది అనేది మీరు అన్నీ కూడా ఈ ఆలోచనలన్నీ పెట్టుకోకుండా కేవలం మీ రివిజన్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు కొత్త టాపిక్స్ని న్యూ టాపిక్స్ని అసలే చదవద్దు. కేవలం మీరు ఇంతకుముందు ఏ టాపిక్స్ అయితే చదివారో ఆ టాపిక్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఈ టైంలో మీ యొక్క సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే ఓన్లీ రివిజన్ మాత్రమే. రివిజన్ చేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్లో అక్యూరసీ అనేది పెరుగుతుంది. తప్పకుండా మీరు ఈ రివిజన్ అనేది చేయండి. సో మన యాప్లో కేవలం 199 రూపీస్కే మనం 250+ కరెంట్ అఫైర్స్తో పాటు 500 ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, నెక్స్ట్ 500 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, నెక్స్ట్ బయాలజీకి సంబంధించినటువంటి 500 ఎంసీక్యూస్, నెక్స్ట్ 500 జీకే ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్లో భాగంగా 199 రూపీస్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం ఈ పీడిఎఫ్స్ని అందించడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ పీడిఎఫ్స్ని రిఫర్ చేయాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే కామెంట్ సెక్షన్లోను మరియు డిస్క్రిప్షన్లోను నేను ఈ యాప్ లింక్ అనేది ఇస్తాను. ఈ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా 1500 క్వశ్చన్స్ ఉంటాయి. 1500 క్వశ్చన్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఇవి రివిజన్ చేసినా సరిపోతుంది. ఈ 1500 క్వశ్చన్స్ అనేవి మీరు రివిజన్ చేసినా కూడా మీకు సరిపోతుంది. సో ఈ 1500 క్వశ్చన్స్ని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఈ టైంలో మీరు చేయాల్సింది ఓన్లీ రివిజన్ మాత్రమే. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.